ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ పూట పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. అప్పుడు ఆయన, ఇది నా నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడిన నా రక్తమైను అని చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు రక్తములో ఆయన నిబంధన రక్తముగా నిబంధన చేసుకున్నారు. ఈ నిబంధనలో ఏంటిదంట? అనేకుల కొరకు, అనేక పాపుల కొరకు చిందించబడటానికి నిబంధన చేసుకున్నారు. యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రపరచును. యేసు రక్తం ప్రతి దోషము నుంచి కడుగును. ఆయన రక్తము చేతనే మనకి విడుదల, ఆయన రక్తము ద్వారానే మనకి స్వస్థత కలిగి ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యేసయ్య చెప్తున్న మాట, నా నిబంధన విషయమై ఇది అనేకుల కొరకు చిందించబడిన నా రక్తం అని చెప్తున్నాను. ఆయన రక్తము చేత ప్రతి మానవ జీవితం కడగబడాలి. ప్రతి మానవ జీవితం పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండటానికి యేసయ్య రక్తము చేతనే పాప దోష క్రియలను వాటిని కడిగి పరిశుద్ధపరచటానికి ప్రభు మన పక్షముగా సిద్ధముగా ఉన్నారు. చూడండి, లూకాసు వార్తలో 11వ అధ్యాయం 51వ వచనములో, కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా ఏబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్యగానున్న నశించిన జకరియా రక్తము వరకు చిందించబడిన ప్రవర్తల ద్వారా రక్తము నిమిత్తము ఈ తరము వారికి విచారింపబడుదురు. ఇక్కడ మీరు గమనించినట్లయితే నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారించబడుదురని మీతో చెప్పుచున్నాను. పాత నిబంధనలో ప్రారంభములో ఉన్న హేబేలు రక్తము నుంచి పాత నిబంధన ముగింపులోకి వచ్చేలకే జకరియా రక్తము వరకు చిందించబడి ఉన్నారు. కానీ ఏ రక్తములో ఎవరి ద్వారా విమోచన లేదు, ఎవరి ద్వారా విమోచన లేదు. కానీ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనకి విమోచన కలిగి ఉన్నది. కాబట్టి ప్రవర్తనలు రక్తం కార్చారు. ఎందుకనంటే ప్రభు కొరకు, దేవునితో నిబంధన కలిగి. కాబట్టి మీరు గమనించాలి, ఈరోజు ప్రభు నీ రక్తమును కాదు అనేది, నీ రక్తమును కాదు ఆయన కోరుకునేది, నీలో ఉన్న వ్యసన బలహీనతలు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తము చేత కడగబడాలి, విడుదల పొందాలి, విమోచించబడాలి. క్రీస్తు రక్తము చేత మీరు పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా నిబంధన చేసుకో. లోకములో దేని వలన విమోచన లేదు, ఏ నరుడు వలన విమోచన కలగదు. యేసుక్రీస్తు ద్వారానే విడుదల, రక్షణ కలిగి ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 20వ వచనములో, మరియు నీ సాక్ష్యమును స్టెఫెన్ రక్తము చిందించినప్పుడు నేను కూడా దగ్గర నిలిచిన అందుకు సమ్మతించి అతన్ని చంపిన వారిలో వస్త్రములకు కావలై ఉంటిన వాడినని చెప్పి తిని. దైవజనుడు పౌలుగా, సౌలుగా ఉన్నప్పుడు అక్కడ చెప్తున్న మాట, స్టెఫెన్ని చంపించినప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆయన రక్తమును కార్చబడి ప్రభు కొరకు ప్రాణము పెట్టినప్పుడు నేను సమ్మతించి చంపించిన వారి వస్త్రములకు కావలై ఉన్నానని చెప్తున్నాడు. ఒకప్పుడు హింసకుడును, దోషకుడును, ఇప్పుడు నేను హానికరుడుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి ఇదిగో ఇప్పుడు నేను క్రీస్తు కొరకు ప్రాణము పెట్టడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు సౌలుగా ఉన్నప్పుడు నేను ఇప్పుడు పౌలుగా ఉన్నాను. క్రీస్తు కొరకు నేను రక్తము కార్చటానికైనా సిద్ధం, ప్రాణము పెట్టడానికైనా సిద్ధం అని చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తులో మనం చూసినప్పుడు చూస్తే ఇదిగో ఇక్కడ మనం రోషము కలిగి స్టెఫెను కూడా నిలవబడి ఉన్నాడు. ప్రభు కొరకు అర్పణగా అర్పించబడ్డాడు.
ఈరోజు నీలో ఉన్నటువంటి ఎంతో త్యాగపూర్వకమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడేటువంటి అనుభవంలోనికి నువ్వు రావాలి. ఆయన రక్తములో ఉన్న ఆశీర్వాదాలను చూస్తావు. ఆ ఆశీర్వాదాలలో ఉన్న మాధుర్యతను పొందుకోగలుగుతావని వాక్యం చెప్తున్నమాట. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో 24వ వచనంలో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి యేసునొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టమైనటువంటి పలికిన ప్రోక్షయించబడిన రక్తమును మీరు వచ్చి ఉన్నారు. ఆ రక్తము దగ్గరికి వచ్చి ఉన్నారు. ఏబేలు కంటే శ్రేష్టమైన రక్తం ఇది క్రొత్త నిబంధన మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తము చేతే మరి విమోచన, ఆ రక్తము చేతనే విడుదల, స్వస్థత కలిగి ఉన్నది. ఆయన ఎవరైనంటే క్రొత్త నిబంధన మధ్యవర్తి, శ్రేష్టమగు పలికినటువంటి ప్రోక్షయించబడిన మనము ఆయన రక్తము దగ్గరికి రావాలి. అక్కడ ఆశీర్వాదం ఉన్నది, అక్కడ ఆశీర్వాదం ఉన్నది. చూడండి, అప్పటికే ఇంచుమించుగా 3 గంటల టైం అయిపోయి ప్రభు ఆఖరిగా ఇదిగో తన ప్రాణాన్ని అప్పగించుకున్నటువంటి సమయము వచ్చి ఉన్నది. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుల్లో ఒకడు మనం చూసినట్లయితే, సబ్బాతు వచ్చేస్తుంది, ఇదిగో ఈయన త్వరగా చంపేయాలని చెప్పేసి అతని చేతిలో ఉన్న బల్లెమును తీసుకొని యేసుప్రభు వారు బల్లెపు పక్కన పొడిచి, మీరు చదివితే యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో సైనికులలో ఒకడు ఈటుతో ఆయన పక్కన పొడిచి వెంటనే రక్తము నీరుగా మారిపోయింది. ఆ రక్తము నీరుగా మారిపోయినంత వరకు కూడా రక్తము చిందించాడు. ఇంకా రక్తం లేదు. అది అతను ముఖమున చిందిన తర్వాత చూస్తే అర్థమైందండి ఎంత ఆశీర్వాదమో చూడండి. అతని ముఖం మీద, ఆ సైనికుడి మీద పడగానే, వాక్యం చెప్తున్నమాట, అతని ముఖం మీద పడగానే ఈయన నిజముగా దైవ కుమారుడే. ఆయన రక్తములో ఉన్న ఆశీర్వాదం, ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగిన రక్తం, లోకములో నుంచి వేరు చేసి పరలోక రాజ్యానికి వారసులుగా ఉంచేటువంటి రక్తం, విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన శ్రేష్టమైన రక్తం ఇచ్చి ఆయన పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధమైనటువంటి దేవుని సన్నిధిలో ఆ స్వాస్థ్యమును మనం పొందుకునటానికి దేవుడు మనల్ని తీర్మానం చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట ఇది అనేకుల కొరకు నిబంధన రక్తముగా, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడిన పరిశుద్ధుని రక్తం. ఆ పరిశుద్ధుని రక్తం యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆ రక్తము చేత కడగబడే అనుభవం, ప్రభు యొక్క శిలువ యొద్ద పశ్చాత్తాపము కలిగి పాపమును కడుగుకొని లోపమును విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, వాక్యం చెప్తున్న మాట, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. అంతేకాని పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే పాపుల మనవి విననంటున్నాడు ఆయన. ఎందుకు విననంటున్నాడంటే పాపం పెట్టుకొని ఇంకా ప్రార్థన చేస్తున్నాడు. పాపం విడిచిపెట్టు, లోపాన్ని సరిచేసుకో, బలహీనతలు విడిచిపెట్టి క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడినట్లుగా దేవునితో తీర్మానం చేయి. అట్టి విషయములో ఆయన పరిశుద్ధ రక్తము చేత నిన్ను, నీ కుటుంబాన్ని శుద్ధినిగా చేసి పరలోక రాజ్య వారసులుగా చేర్చుకొని ఆయన హక్కును చేర్చుకొనగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవునికి శిరస్సు వంచి నమస్కరించి ఆయన పాదాల ఎదుట నీ పాప దోషములన్నీ విడిచిపెట్టు. ఎంత ఘోర పాపమునైనా ఆయన ఇప్పుడే కడిగి పరిశుద్ధపరిచి ఆయన కృపలు నిన్ను హక్కులో చేర్చుకొని ఆత్మీయతలు నడిపించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం విన్న మీ బిడ్డలు మీ రక్తము చేత కడగండి, మీ రక్తము చేత శుద్ధీకరించండి, పరిశుద్ధుని రక్తము చేత పవిత్రపరిచినైనా మీ ఆత్మ చేత నింపి సహాయము దయచేయండి. సమస్త విషయములన్నింటిలో మీ కృపను అనుగ్రహించి పరిశుద్ధపరచు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.